హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ వ్లాగ్స్. వరలక్ష్మి వ్రతం కోసం ప్రసాదాలు 5 ప్రసాదాలు చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అది ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మార్నింగే 5కే లేచేసానండి. పని ఉంటే అసలు నిద్రే పట్టదనమాట. రాత్రంతా మెలుకుతూనే ఉన్నాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే 5ంటికల్లా లేచి ముందుగా బ్రష్ చేసేసుకొని ఇవి క్లీన్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి కదా. శనగలు నానబెట్టుకొని ఉన్నాము, మినపప్పు నానబెట్టుకున్నాము. అది మొత్తం కడుక్కొని నీట్గా తర్వాత స్నానానికి వెళ్దామని చెప్పి అనుకున్నాను అనమాట. గోరింటాకు అయితే చాలా బాగా పండింది. అది చూసి మా వారు అంటున్నారు, నేను చాలా మంచోడిని, అందుకే నీకు బాగా పండింది గోరింటాకు, నాకు నువ్వంటే అంత ప్రేమ అని చెప్పి. అవునులే అని చెప్పి అన్నాను అనమాట. నేను కూడా పొట్టు మినపప్పు కదా, కొంచెం కడగటానికి టైం పడుతుంది. బట్ మీరు కూడా గుళ్ళు పప్పు కాకుండా ఈ పప్పుని ప్రిఫర్ చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా అది క్లీనింగ్ అయిపోయాక స్నానం చేసి వచ్చేసాను అనమాట. ఇంకా ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను. ముందుగా శనగలు నానపెట్టుకుందామని చెప్పి కడుక్కొని 2 టైమ్స్ కడిగాను అనమాట. మట్టి అంతా పోయింది. కొన్ని శనగలు తీసాను అనమాట. ముత్తైదులకి ఎలాగో మనము తాంబూలంలో శనగలు పెడతాం కదా, పచ్చివే పెట్టాలన్నారు. సో అందుకని వాటికి సరిపడా తీసేసాను. ఇంకా మిగతాది ఉడకబెడుతున్నాను అనమాట. ప్రసాదం కింద పెట్టొచ్చు అని చెప్పి కొంచెం లైట్గా ఉప్పు వేసాను. కళ్ళు ఉప్పే వేసానండి, నాకు హ్యాండీగా అదే దొరుకుతుంది అనమాట. సో అదైతేనే బాగుంటుందని చెప్పి అదే వేసాను. ఇంకా ప్రసాదాలన్నీ మంచిగా ఎటువంటి ఫెయిల్యూర్ అవ్వకుండా మంచిగా రావాలని చెప్పి ఒకసారి దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఒక పొయ్యి మీద అది వేసేసాను కదా, ఇంకో పొయ్యి మీద పూర్ణాల కోసం అని చెప్పి పచ్చి శనగపప్పు అంటారు కదా, పచ్చిపప్పు అని కూడా అంటారు, అది ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ కొలత గుర్తుపెట్టుకోండి. ఆ గ్లాస్తోనే మిగతాది కూడా వేసుకోవాలన్నమాట. 2 టైమ్స్ అలా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక కుక్కర్లోనే పెడుతున్నానండి, ఎందుకంటే కుక్కర్లోనే త్వరగా అయిపోతుంది కదా. సో అందుకని విడిగా అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది. మనకి 1 అవరే టైం ఉందన్నమాట. 1 అవర్లో చకచక పనులన్నీ ముగించేసుకోవాలి. ఇంకా అందుకని కొన్ని సరిపడా వాటర్ వేసుకొని ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. అప్పుడే పప్పు అనేది బాగా ఉడుకుతుంది అనమాట. మనకి ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా బెల్లము, పొంగలి, ఇంకా పూర్ణాలు, వీటికి బెల్లం అవసరపడుతుంది కదా. సో అందుకని 3/4 kg తెప్పించి ఇంకా దానిని చక్కగా నలగొట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ వ్లాగ్ ఒకటి చేశానండి. అండ్ అలానే ఇంకా ముందు రోజు ఎటువంటి పనులు చేసుకుంటే మనకి శుక్రవారం రోజు అనేది తేలిగ్గా అనిపిస్తుంది, అది కూడా ఒక వ్లాగ్ చేశాను. అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా యాలకులు కూడా అవసరం కదా, స్వీట్ ఐటమ్ అంటే మనకి యాలకులు కావాలి. ఒక 5 to 6 యాలకులు కూడా దంచేసుకొని పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఉపయోగపడతాయి, అవి పక్కన పెట్టేశాను. ఇంకా మినపప్పు కడుక్కొని ఉన్నాం కదా, అవి గారెల కోసము ఇంకా మిక్సీలో వేస్తున్నాను అనమాట. కొంతమంది గ్రైండర్లో కూడా వేస్తూ ఉంటారు, అలా అయినా వేసుకోండి. నేను తక్కువ పప్పే కదా అని చెప్పి మిక్సీలోనే వేసేస్తున్నాను. ఆ మిక్సీ సౌండ్కి ఇంకా మా బాబు కూడా లేచాడనమాట. లేచాడంటే అల్లరి పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న ఉన్నారు కదా, వాళ్ళ నాన్నకి అప్పకిచ్చేసాను. ఇంకా పిండి కొంచెం మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అంటారు కదా, ఆ విధంగా పిండి వేసుకోండి. ఇంకా అది పక్కన పెట్టేసుకుందాము. ఈ విజిల్స్ కూడా 6, 7 వచ్చాయన్నమాట, సరిపోతుంది. ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకుందాము. ఇంకా గారెలు వేసుకోవడానికి ఆయిల్ పెడుతున్నాను అనమాట, ప్రీ హీటే, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకని ముందుగానే పెట్టేశాను. అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి ఉల్లిపాయలు అవేం వేయకూడదు కాబట్టి జస్ట్ కొంచెం జీలకర్ర, డైజెషన్ ప్రాబ్లం రాకుండా జీలకర్ర వేసాను అనమాట. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేద్దాము. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇంకా గారెలు వేసేసుకుందాము. పూర్ణాల పిండి కోసం కొంచెం టైం పడుతుంది, ఆ ప్రెషర్ అంతా పోవాలి కదా. సో దానికోసం ముందుగా ఇది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. గారెలు అనేది నాకు చేతిపైనే అలవాటు అండి. కొంతమంది ఇలా కవర్ పైన కూడా వేస్తూ ఉంటారు కదా, ఇలా చేతిపైన అయితేనే నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట. కొంచెం తడి చేసేసుకొని అలా గారెలు వేసేసుకున్నాను అనమాట. ఇలాంటి బిజీ టైంలోనే అనిపిస్తుంది, మన 2 చేతులు కాకుండా ఇంకో 2 చేతులు కూడా ఇస్తే బాగుండేది దేవుడు అని చెప్పి. ఎందుకంటే తక్కువ టైం ఉంది, తొందరగా పని అయిపోవాలి, కొంచెం హడావిడి అనిపిస్తుంది. బట్ పర్లేదు, మా వారు ఉన్నారు కదా, కొంచెం హెల్ప్ చేస్తారనమాట. ఈజీగానే ఉంది నాకైతే. ఇంకా గారెలు అనేది 1 సైడ్ కాలింది కదా, ఇంకో సైడ్ కూడా కాల్చేస్తాను. ఇంకా శనగలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఒకసారి చెక్ చేద్దాము. అలా పైకి తేలుతుంది కదా, అదంతా వేస్ట్ అనమాట, అదంతా తీసేద్దాము. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇంకా మనం వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేసేసుకొని ఆరబెట్టేసుకుందాం అనమాట. చివరిలో దీన్ని కొంచెం తిరగమాత పెట్టేసామంటే ఈ ప్రసాదం రెడీ అయిపోయినట్లే. అది నీళ్ళు వాడ్చేలోపు ఇంకా గారెలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినండి. ఇవి కూడా తీసి పక్కన ఉంచేసుకుందాము. ఇంకా పూర్ణాల పిండి విషయానికి వస్తే ఆ ప్రెషర్ అంతా పోయిందనమాట. సో ఇంకా పప్పు ఉడికిందో
ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. నేను అనుకున్నట్లే 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానన్నమాట. తర్వాత ప్రెషర్తో ఒక 10 మినిట్స్ ఉంది. ఆల్మోస్ట్ ఉడికిపోద్ది, ఇంకా ప్రాబ్లం ఉండదు. మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుని ఉంటారు కదా, ఎటువంటి ప్రసాదాలు చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఆల్మోస్ట్ అందరూ ఇదే ప్రసాదాలు చేసి ఉంటారు. నాకైతే ఒకటి రెండు అలా మార్చుంటారు అంతే. ఎందుకంటే అమ్మవారికి ఇవే ఇష్టమని చెప్తారు కదా, సో అందుకని అనమాట. కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉందని అనిపిస్తుంది. వాటర్తో మనము మీ పప్పు మెదిపామంటే మంచిగా మెత్తగా మెదగదు కదా, సో అందుకని వాటర్ అనేది కొంచెం పక్కకు తీసేసాను. అది వేస్ట్గా ఏం పోదండి. సాంబార్ అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కొంచెం ఉప్పు కారం అలా వేసుకొని కూడా ముద్దపప్పులోకి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఈ పప్పు అనేది కొంతమంది గ్రైండర్లో వేసుకుంటారు, లేదంటే రోట్లో రుబ్బుకుంటారు. నాకైతే ఇలా పప్పు గుత్తి ఇలానే అలవాటు అనమాట. సో ఇలానే మెదిపేస్తున్నాను. కొంచెం టైం పట్టింది, బట్ మెత్తగానే మెదిగిపోయింది కదా, ఈజీగానే అయిపోయింది అనమాట. చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇంకా మనం ముందుగానే బెల్లం నలకొట్టుకొని ఉన్నాం కదా, ఇందాక మీకు గ్లాస్తో కొలత చూపించాను కదా, అదే గ్లాస్తో బెల్లం కూడా వేసుకోవాలండి. అప్పుడైతేనే మనకి కొలత తెలుస్తుంది. 1 గ్లాస్ పప్పు వేసాను కాబట్టి 1.5 గ్లాస్ బెల్లం వేస్తున్నాను అనమాట. ఇది కొలత అనమాట. ఇది కొంచెం టిప్ అని మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడన్నా చేసేటప్పుడు. అలానే వేసి ఇంకా బెల్లం పాకం వచ్చేంత వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. అడుగంటిపోద్ది. జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండండి. మధ్యలో కొంచెం మీకు నీళ్ళుగా జారుగా అనిపిస్తుంది, కంగారు పడొద్దు. బెల్లం అనేది పాకం రావాలి కదా, సో అందుకని కొంచెం టైం పడుతుంది అనమాట. నాకైతే ఒక 15 మినిట్స్ వరకు టైం పట్టింది. ఇంకా ముందుగానే మనం యాలకులు అనేది దంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంకా పైన పూత పిండి కోసం నేను ముందుగానే 1 గ్లాస్ పప్పు 2 గ్లాసులు బియ్యం వేసి పిండి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. జస్ట్ దోసపిండి ఎలా ఉంటుందో అలానే చేసుకోవాలి. ఇంకా దానిలోకి కొంచెం చక్కెర, సోడా ఉప్పు, అలానే మామూలు ఉప్పు ఉంటుంది కదా సాల్ట్, అది కూడా వేసాను అనమాట. షుగర్ ఎందుకంటే పైన పూతపిండి చప్పగా ఉండకూడదు కదా, కొంచెం స్వీట్గా అనిపించాలని చెప్పి లైట్గా వేసాను. సోడా ఉప్పు వేస్తే కొంచెం బోలుగాను చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. సో అందుకని అవి వేసాను అనమాట. ఈ బెల్లము పాకం కూడా రెడీ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఉంటే దాన్ని కూడా తీసేయచ్చు. ఇంకా అది అయిపోయాక ఇంకా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేశాను. ఇంకా మనము ఇంకో ప్రసాదం కింద పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం మనం ఇత్తడి దానిలోనే పెట్టుకుంటాం కదా, మనకి పూర్వం నుంచి అదే ఆనవాయితీ వస్తుంది కాబట్టి నేను కూడా ఆ గిన్నెలోనే పెడదామని ఇంకా పాలు ఒక 1/2 లీటర్ పాలు వేసాను. దానికి కొంచెం లైట్గా అచ్చగా పాలతోనైతే బియ్యం ఉడకదు కదా, కొంచెం వాటర్ మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోండి. వేసుకున్నాక 3 పొంగులు వచ్చేంత వరకు ఉంచానండి. అదే కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కదా 3 పొంగులు రావాలని చెప్పి. పొంగు వచ్చేంత వరకు మూత అయితే తీయొద్దని అంటారు. ఇంకా బియ్యము, కందిపప్పు, కొంచెం సగ్గుబియ్యం కూడా వేసాను. సగ్గుబియ్యం వస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనిపించింది నాకైతే. సో అందుకని అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా పూర్ణాల పిండి ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టేసుకున్నాను కదా, ఆరిపోయింది. ఇంకా అవి మనము చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాము. ఇది ఒక్కొక్క సైజులో చేస్తారండి. ఫస్ట్ టైం కనుక చేసేవాళ్ళు ఉంటే కొంచెం చిన్నవే చేసుకోండి, ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి విడిపోతూ ఉంటే నూనెంతా ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని మీరు చిన్న సైజుని ప్రిఫర్ చేయండి. అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలాగో పెద్ద సైజే చేస్తారనమాట. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజులో చేస్తున్నాను ఆ బాల్స్ అనేది. ఇంకా నూనె కూడా హీట్ అయిపోయింది. ఇంకొకటి తీసుకొని నిదానంగా ఆ పిండిలో ముంచుకొని వేసేసుకుందాము. ఇలా చేత్తోనే కాకుండా కొంతమంది గరిటెతో కూడా వేస్తూ ఉంటారనమాట. గరిటె కొంచెం తడి చేసుకొని వాటర్తో అలా వేసారంటే చక్కగా రౌండ్గా వస్తాయి. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా మా వారు వచ్చారనమాట, ఇంతవరకు వచ్చే పనులు అని చెప్పి. ఆల్మోస్ట్ ఇంకా 2 ప్రసాదాలు అయిపోయినాయి, ఇంకా మీరు 2 జరుగుతూ ఉన్నాయని చెప్పాను. ఆ మామిడాకుల కోసం వెళ్ళారా, తీసుకొచ్చారా అని చెప్పి అడుగుతున్నాను అనమాట. మామిడాకులు బయట అడిగితే ఒక్కొక్క 5 మండలే ఉన్నాయి, 30 రూపీస్ చెప్పారు. ఎందుకులే అని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉందంట. సో అందుకని దానికోసం వెళ్ళొచ్చారనమాట. ఇప్పుడే ఇంకా మామిడి తోరణాలు ఒకటి ఉంది, అది కూడా కట్టేసేయాలి. అది మా వారు కడతారు. డిఫరెంట్గా తోరణాలు చేశానండి, ఆ వీడియో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా పూర్ణాలు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కదా, ఎంత జాగ్రత్తగా వేసినా అరాకొరగా పిండి అనేది పగిలిపోతూ ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా వేసుకోండి. ముందు మీరు జాగ్రత్త, చింది మీ మీద పడే అవకాశం ఉంటుంది. పక్కన పొంగలి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, బెల్లం వేసేసాను.
ఇంకా ఇవి పూర్ణాలు వేశాను కదా! ఇది కొంచెం వేగేంత వరకు కదిలిచ్చకండి. ఎందుకంటే పిండి అనేది విడిపోతదనమాట. కొంచెం కాగాకనే అప్పుడు నిదానంగా ఒక్కొక్కటి ఇలా జరుపుకుంటూ ఉండండి. వరలక్ష్మి వ్రతాన్ని పెళ్ళికి ముందు జరుపుకోవటం వేరు, పెళ్ళయ్యాక జరుపుకోవటం వేరు కదా! నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అనుకున్నట్లే నేను ప్లాన్ చేసుకున్న విధానంగానే చేసుకుంటున్నాను. అందుకని హ్యాపీగుందనమాట. ఇంకా ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా! అవి కూడా తీసి పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ ఇక 4 ప్రసాదాలు అయిపోయినాయి. ఇంకా చివరిగా ఒకటుందనమాట. దద్దోజనం చేయాలనుకుంటున్నాను. దానికి ముందుగానే ఒక గ్లాస్ బియ్యం కడిగేసుకొని నీట్‌గా వండేసుకున్నాననమాట. కొంచెం మెత్తగానే దద్దోజనం అంటే కొంచెం జారు జారుడుగా ఉంటేనే బావుంటది. సో, అందుకని అది ఇంకా ఆరబెట్టేసుకున్నాననమాట. తిరగమాత వేయాలి కదా! దానికోసం అని చెప్పి ఇప్పుడు రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో తిరగమాత గింజలు ఉన్నాయి కదా! జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇట్లా ఇవన్నీ వేసేసుకొని ఇంకా ఎండుమిరపకాయలు కూడా ఒక 3 వేశాను. వేసి అల్లం ముక్కలండి సన్నగా కోసుకొని అల్లం ముక్కలు కనుక వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు కూడా వేసి ఇంకా పక్కన ఉంచుకున్నాను. ముందుగానే చల్లారి పెట్టుకున్నానని చెప్పాను కదా అన్నము, అది ఇప్పుడు మనం ఇలాంటి ఉండలు లేకుండా కలుపుకుందాము. పెరుగు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తక్కువ వేసారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. మనం ముత్తైదులు కూడా ప్రసాదాలు పెట్టాలి కదా, సో అందుకని బాగా చేయాలని చెప్పి ఎక్కువ పెరుగే వేసాను. ఎక్కువ పెరుగు వేసుకొని కలుపుకొని సాల్ట్ కూడా సరిపడంత ఇప్పుడే వేసేసుకోండి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా తిరగమాత, అది కూడా వేసేసుకొని కలుపుకుందాం. అంతేనండి, దద్దోజనం కూడా పూర్తయిపోయినట్లే. ఇలా నాకు నచ్చిన విధంగా, నాకు వచ్చిన విధంగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మవారి పూజ చేసుకొని ఇంకా నివేదన ఇచ్చేయడమే. ఒకసారి చూడండి, క్లోజప్లో చూపిస్తున్నా. పొంగలి, దద్దోజనం, గారెలు, బూరెలు, పూర్ణాలు కూడా అంటారు, ఇంకా అలానే శనగలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉండబోతుంది. బాయ్.